సౌందర్య గారు రమ్యకృష్ణ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సౌందర్య గారు బంగారం. పానీపూరి అంటే చాలా ఇష్టం. ఫోన్ చేసేవారు నాకు, నందు పానీపూరి తెప్పించాను వచ్చేసేయండి. ఆవిడ చనిపోయే ముందు కొత్తగా అప్పుడు డాలర్స్ కాలనీలో ఇల్లు కట్టుకున్నారు. నువ్వు రిటర్న్లో వచ్చేటప్పుడు వయా బెంగళూరు రా, నీకు ఇల్లు చూపించాలని చెప్పి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఇప్పటికీ కూడా ఆవిడ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉన్నాయి నా దగ్గర. ఆవిడ చనిపోయిన న్యూస్ యాక్చువల్లీ రమ్యకృష్ణ గారే ఇచ్చారు నాకు. శివగామిని క్యారెక్టర్ చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఆవిడ కళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటాయి కదండి, సో అలాంటి దానికి వెళ్ళిపోతారు అందరూ. ఆవిడ యాక్టింగ్ పొటెన్షియల్ ఇంకా ఫుల్గా ట్యాప్ అవ్వలేదు అనేది నా. మీ సినిమాల్లో ఎప్పుడు చూడలేదు? అలా మొదలైందికే అడిగామండి. నీ బడ్జెట్ వాసిపోద్ది అన్నారు. అయితే ఈ జర్నీలో దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 15 సంవత్సరాలు అవుతుంది కదా. ఏ జర్నీలోని? డైరెక్టర్ కార్డు పడి 15 years అయింది కదండి అలా మొదలైంది నుంచి. కరెక్ట్గా 15 years. 15 yearsలో చాలా జ్ఞాపకాలు ఉంటాయి. మీరు మొదటి సినిమా హీరో, ఇప్పుడు పాన్ ఇండియా హీరో నాని పాన్ ఇండియా. నాని కూడా మెసేజ్ చేశాడు కరెక్ట్గా రిలీజ్కి ముందు, ఆల్ ద బెస్ట్ నందు అని పెట్టాడు నాకు మెసేజ్. సో ఎప్పుడు చూస్తున్నావు అంటే, ఊరు వెళ్తున్నాను, వచ్చిన వెంటనే చూసేసి ఐ విల్ ట్వీట్ అని పెట్టాడు. సో హీ ఆల్సో విష్డ్. ఓకే, లాంగ్ కెరీర్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ అనే పదం తక్కువ వినపడుతుంది. లేడీ డైరెక్టర్ లేకపోతే ఇట్లాంటి పదాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఇంకా రియాక్ట్ అవ్వడం మానేశానండి. అంటే ఫస్ట్లో కొంచెం ఇరిటేషన్ వచ్చేది బాగా. లేడీ డైరెక్టర్ అంటే ఏంటంటే, నా పేరు నందిని రెడ్డి, ఇది అబ్బాయి పేరు కాదు, అమ్మాయి పేరే, తెలుసు లేడీ అనే తెలుసు. పర్టికులర్గా ఉద్దేశం ఏంటి లేడీ డైరెక్టర్ అని చెప్పడం అంటే, ఈ వింత ప్రాణి ఎక్కువగా లేవు ఇక్కడ, ఇది ఒక వింత ప్రాణిలో ఒకటి మిగిలింది ఇక్కడ, అట్లా ఏమన్నానా ఏంటి, లేదంటే ఒక స్పెషల్ ఇంట్రెస్టా, లేదంటే ఒక స్పెషల్ వీళ్ళు మామూలుగా సినిమాలు తీయరు కానీ ఈవిడ తీస్తుంది ఆ టైప్ ఏంటి అసలు దాని ఉద్దేశం ఏంటనేది నాకు ఇంకా అర్థం కాలే. కానీ ఇప్పుడు జనాలకి అదేదో అలవాటు అయిపోయింది అంతే, లేడీ డైరెక్టర్ అని అంటాం. డైరెక్టర్ అని అంటే బాగుంటుంది అనిపించింది కానీ స్టాప్ రియాక్టింగ్. ఓకే, మీ ఇష్టం అనుకో. కృష్ణవంశీ గారి దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశారు, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. వంశీ గారి దగ్గర నుంచి ఏమన్నా రిసీవ్ చేసుకున్నారా? వచ్చింది, ఒక మంచి చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. నందు సో ప్రౌడ్ ఆఫ్ యూ అని పెట్టారు, చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. సో చెప్పాను, సార్ మీ సినిమా చూడండి, మీ దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నానో అందులోని కొన్ని షేడ్స్ కనపడతాయి మీకు సినిమాలో అని చెప్పాను. ఓకే, ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? మీరు 50 మందిని కూడా ఫ్రేమ్లో పెట్టండి, నాకు బ్లాకింగ్ చేయడం ఇష్టం, ఈజీ, చాలా ఈజీ. సో అది కృష్ణవంశీ గారు మూలనే అండి. స్క్రీన్ అంతా నిండుగా మీరు ఎక్కడైనా పెట్టండి, నాకు సీన్ ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఎండ్ చేయాలో నాకు విదిన్ మినిట్స్ చెప్పేస్తాను మీకు. సూపర్ అండి. అంటే కృష్ణవంశీ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, మీకు సీనియర్ హీరోయిన్స్ అందరూ బాగా క్లోజ్. సీనియర్ హీరోయిన్స్ సౌందర్య గారు రమ్యకృష్ణ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు జ్ఞాపకాలు? సౌందర్య గారు వెరీ ఏమంటారు, బంగారం. చాలా పద్ధతి గల మనిషి, చాలా ఆప్యాయంగా ఉండేవారు. పానీపూరి అంటే చాలా ఇష్టము. అవునా? సో ప్రశాంత్ కుటీర్లో ఉండేవారు అప్పుడు, మా ఇల్లు అక్కడి నుంచి దగ్గరే. సో ఫోన్ చేసేవారు నాకు, నందు పానీపూరి తెప్పించాను వచ్చేసే అంటే నేను స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళ బ్రదర్ అమర్ గారు ఉండేవాళ్ళు. అండ్ చాలా వెరీ ఫ్యామిలీ పర్సన్. ఒక సినిమానండి చేసింది? ఇంకా అంతే, నేను ఒకటి సినిమా చేశాను, అంతపురం ఒకటే కదా? అంతపురం ఒకటే. ఓకే. సో వెరీ ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా 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 మంచి మనిషి. అండ్ ఆవిడ చనిపోయే ముందు కొత్తగా అప్పుడు డాలర్స్ కాలనీలో ఇల్లు కట్టుకున్నారు. సో నేను అప్పుడు ఐ థింక్ అవి షూటింగ్ ఇన్ రాజస్థాన్. సో నువ్వు రిటర్న్లో వచ్చేటప్పుడు వయా బెంగళూరు రా, నీకు ఇల్లు చూపించాలని చెప్పి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. బెంగళూరు పిలిచారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 1 day అక్కడ ఉన్నాను. మొత్తం ఇల్లంతా చూపించారు, ఒక్కొక్క రూము వేరే వేరే కలర్లో చేపించారు. ఇది దీనికి అంటే ఆవిడ కట్టించారు కదా, ఆ సెన్స్ ఆఫ్ ప్రైడ్, ఆ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. అప్పటికి పెళ్ళి అయిపోయింది. సో అన్నీ చూపించారు. ఆవిడ పెళ్ళి కూడా అటెండ్ చేశాను నేను. సో వెరీ బ్యూటిఫుల్ మెమరీస్. ఇప్పటికీ కూడా ఆవిడ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉన్నాయి నా దగ్గర, నా బర్త్డే విషెస్ కానీ రాసిచ్చారు, అవి దాచిపెట్టాను నేను అలాగే. చాలా వెరీ ఆవిడ పాసింగ్ ఆవిడ చనిపోయిన న్యూస్ యాక్చువల్లీ రమ్యకృష్ణ గారే ఇచ్చారు నాకు. ఆవిడే ఫోన్ చేశారు, నేను అసలు షాక్లో ఉన్నాను. అసలు ఏంటి అంటూనే ఉన్నాను, రిజిస్టర్ అవ్వట్లేదు నాకు, అబ్సల్యూట్ షాక్.
ఓకే. అండ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళు ఒకే టైంలో ఉన్నా కూడా. అండ్ రమ్యకృష్ణ గారు వెరీ వైబ్రెంట్ లైవ్లీ పర్సన్, మోస్ట్ ఆనెస్ట్ పర్సన్. రామకృష్ణ ముందు వెనక ఏమీ ఉండదు, ఆవిడ మనసులో ఏమున్నదో ఆవిడ డైరెక్ట్గా మాట్లాడతారు, అబద్ధం ఉండదు మనిషిలో. సో కల్మషం లేని మనిషి బేసిక్గా. ఓకే. అండ్ వెరీ బోల్డ్, వెరీ ఆనెస్ట్ పర్సన్, వెరీ వెరీ గుడ్ యాక్టర్. ఆవిడ యాక్టింగ్ పొటెన్షియల్ ఇంకా ఫుల్గా ట్యాప్ అవ్వలేదు అనేది నా గట్టి అభిప్రాయం. షీఈస్ కేపబుల్ ఆఫ్ మచ్ మోర్. ఆవిడకి ఎంత ఛాలెంజింగ్ రోల్స్ ఇస్తే అంత బాగా చేయగలుగుతారు ఆవిడ. ఆవిడ ఎప్పుడు పవర్ఫుల్ అని అనుకుంటారు, కానీ చాలా ఎమోషనల్ రోల్స్ కూడా, చాలా సటిల్ రోల్స్ కూడా చాలా బాగా చేయగలరు. వెరీ గుడ్ యాక్టర్, వెరీ ఫైన్ యాక్టర్. శివగామిని క్యారెక్టర్ చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఆవిడ కళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటాయి కదండి, సో అలాంటి దానికి వెళ్ళిపోతారు అందరూ. ఓకే. వెరీ వెరీ ఫైన్ యాక్టర్ అండ్ మోర్ దెన్ దట్ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. మీ సినిమాల్లో ఎప్పుడు చూడలేదు? అలా మొదలైందికే అడిగామండి. నీ బడ్జెట్ వాసిపోద్ది అన్నారు అప్పుడే. కాంట్ అఫోర్డ్ రామకృష్ణ గారు. ఓకే. రీజన్ ఆఫ్ కోర్స్. అప్పుడు అలా మొదలైందికి ఇంకొక మంచి యాక్టర్ పరిచయం అయ్యారు కదా. 100% రోహిణి గారు అండ్ ఇప్పటికే ఆవిడ నాకు చాలా మంచి ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. అలా మొదలైన తర్వాతే ఆవిడ కెరీర్ బాగా రైజ్ అయింది కదా. మళ్ళీ తెలుగుకి వచ్చారు. ఇప్పుడు మీరు పనిచేసిన హీరోయిన్స్ నిత్య గురించి చెప్పమంటే ఏం చెప్తారు? టచ్ లో ఉంటారా? ఆల్వేస్ తెలుగు మీరే కదా. ఓకే. నిత్య ఇస్ ఫైర్, నిప్పు లాంటి మనిషి. అసలు బెనుకు లేదు, భయం లేదు, ఉన్నది ఉన్నట్టుగా స్మోక్ సూటిగా ఉండే మనిషి. ఓకే. అబ్సల్యూట్ ఫెంటాస్టిక్ పర్సన్. వెరీ మీ అటెన్షన్ కమాండ్ చేసుకునే యాక్టర్. నిత్య స్క్రీన్ మీద ఉంటే మీరు ఇంకెక్కడ చూడడానికి వీల్లేదు. అది అలాంటి యాక్టర్. ఓకే. తెలుగు